మనం మ్యాజిక్ షోస్ చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోతాం కదా! కానీ మన నిత్య జీవితంలో కూడా అలాంటి మ్యాజిక్స్ జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మనం నీటిలో జరిగే అలాంటి ఒక మ్యాజిక్ గమనిద్దాం. దీనికోసం మనకు కావాల్సింది ఒక గాజు గ్లాసు, కొంచెం నీరు మరియు ఒక స్ట్రా లేదా పెన్సిల్. ఇప్పుడు ఈ ఖాళీ గ్లాసులో స్ట్రా నుంచితే అది మామూలుగానే నిటారుగా కనిపిస్తుంది. కానీ గ్లాసులో సగం వరకు నీటిని పోసి చూస్తే ఏం జరుగుతుందో గమనించండి. చూసారా? నీటి ఉపరితలం దగ్గర ఆ స్ట్రా విరిగినట్టు లేదా వంగినట్టు కనిపిస్తుంది కదా? స్ట్రా నిజంగానే విరిగిపోయిందా? లేదు. బయటకు తీస్తే అది మామూలుగానే ఉంటుంది. మరి నీటిలో ఉన్నప్పుడు ఎందుకు అలా కనిపిస్తుంది? దీనికి కారణం కాంతి యొక్క ప్రత్యేక లక్షణం. దీన్నే మనం వక్రీభవనం, ఇంగ్లీష్లో అయితే రిఫ్రాక్షన్ అని పిలుస్తాం. దీన్ని మనం సులభంగా అర్థం చేసుకుందాం. కాంతి ఎప్పుడు ఒకే వేగంతో ప్రయాణించదు. అది ప్రయాణించే మాధ్యమాన్ని బట్టి దాని వేగం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, కాంతి గాలిలో చాలా వేగంగా ప్రయాణిస్తుంది. కానీ నీటిలో లేదా గాజులో ప్రయాణించేటప్పుడు దాని వేగం కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ పైన తక్కువ సాంద్రత కలిగిన గాలి, కింద ఎక్కువ సాంద్రత కలిగిన నీరు ఉన్నాయి. కాంతి కిరణం గాలి నుండి నీటిలోకి ప్రవేశించినప్పుడు దాని వేగం తగ్గడం వల్ల అది తన దిశను మార్చుకుంటుంది. అది తిన్నగా వెళ్లకుండా ఈ లంబరేఖ వైపు వంగుతుంది. ఇలా కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి వెళ్ళేటప్పుడు వంగి ప్రయాణించడాన్ని మనం వక్రీభవనం అంటాం. సరే, కాంతి వంగింది. కానీ స్ట్రా ఎందుకు వంగినట్టు కనిపిస్తుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. మన కళ్ళకు మరియు మెదడుకు ఒక అలవాటు ఉంది. కాంతి ఎప్పుడూ నిటారుగానే ప్రయాణిస్తుందని మన మెదడు బలంగా నమ్ముతుంది. నీటి లోపల ఉన్న స్ట్రా నుండి వచ్చే కాంతి కిరణాలు నీటి నుండి గాలిలోకి ప్రవేశించినప్పుడు వక్రీభవనం చెంది, అంటే కొంచెం వంగి మన కళ్ళను చేరుతాయి. కానీ మన మెదడు మాత్రం ఆ కిరణాలను వెనక్కి నిటారుగా పొడిగించి చూస్తుంది. దీనివల్ల నీటిలో ఉన్న స్ట్రా భాగం దాని అసలు స్థానం కంటే కొంచెం పైకి లేదా పక్కకు జరిగినట్టు మనకు కనిపిస్తుంది. దీన్నే మనం మిథ్యా ప్రతిబింబం అంటాం. అందుకే ఆ స్ట్రా అక్కడ విరిగిపోయినట్టు మనకు భ్రమ కలుగుతుంది. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? కాంతి వేగంలో వచ్చే మార్పుల వల్లే వక్రీభవనం జరుగుతుందని, దానివల్లే నీటిలోని వస్తువులు వంగినట్టు కనిపిస్తాయని తెలుసుకున్నాం.